హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇది ఎగ్ వైట్ అండి. పసుపు సన్ పక్క తీసేసి ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు, మ్యాగ్నేట్ చేసుకోవటం కోసం అన్నీ కలుపుకుంటున్నాము. ఉప్పు చిన్న స్పూన్ అండి, స్పూన్నర వేసుకున్నాం. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు, కారం, స్పైసీస్. కారం 2 స్పూన్స్ వేస్తున్నాము. ఇందులో పిండి బాగా తక్కువ పడుతుందండి, తక్కువ వేసుకోవాలి. 1 స్పూన్ శనగపిండి, ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, మసాలా పొడి 1/2 స్పూన్ వేస్తున్నాము. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి స్పైసీస్ అన్నీ. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్స్. ఇప్పుడు ఎగ్ వైట్ వేస్తున్నాము. తెల్ల సోనండి. ఇప్పుడు అన్నీ కలిపేసుకుంటున్నాం. చికెన్ పకోడీ మా కోడలు చేస్తుందండి. ఎన్వి ఐటమ్స్ స్పెషలిస్ట్. బాగుంటుంది. సెలవులకి వచ్చారు, ఈరోజే వెళ్ళిపోతారు మళ్ళీని. ఇలా ఇవన్నీ కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 4 అవర్స్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చికెన్ పకోడీ కోసం 4 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. 4 అవర్స్ అయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందులో శనగపిండి బాగా తక్కువ వేసామండి. ఒకే 1 స్పూను. 300 గ్రామ్స్ చికెన్కి 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలా పొడితో మనం మ్యాగ్నేట్ చేసుకుని 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఫోర్ అవర్స్ ఇంకా ఎక్కువ పెట్టుకున్నా పర్లేదండి. ఎంతసేపు నానితే అంత టేస్టీగా ఉంటాయి. మేము 4 అవర్స్ పెట్టాము. ఆయిల్ ఎక్కువ బాగా వేడెక్కకూడదండి. మరీగా బాగా వేడెక్కితే మాడిపోయినట్టు అయిపోతాయి. పైన మాడిపోయి లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి. వేగడానికి 5 మినిట్స్ పడుతుందండి. ఇందులోనే 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేద్దాం. వేగిపోయినాయండి, తీసేద్దాము. మిగతాయి కూడా వేసేసుకుందాం.
మీడియం ఫ్లేమ్లో వల్ల కొంచెం స్లోగా వేగుతున్నాయండి. అలా వేగితేనే మనకి బాగుంటాయి, లోపలంతా ఉడికి టేస్టీగా. ఇవి వేగడానికి కూడా ఒక 5 మినిట్స్ పడతాయి. 2 పచ్చిమిరపకాయలు వేసేద్దామండి, కరివేపాకు, అయిపోయినాయి, తీసేసుకుందాం. ఇంకా అయిపోయినాయండి, స్టవ్ ఆర్పేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాం. చికెన్ పకోడీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందులో మేము ఏమి కలర్ ఏమి వేయలేదండి, కాశ్మీరీ కారం వేసాము అంతే, అందుకే ఆ కలర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. అన్నీ సింపుల్గా వేసాము, శనగపిండి కూడా ఒకే ఒక స్పూన్ కలిపాము. చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.